ప్రాంతీయతత్వం, ప్రాంతీయ భాషలోనే బోర్డులు. బిఆర్బి టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈనాడు దక్షిణ భారతదేశంలోని ముఖ్యంగా మన తమిళనాడులో తీసుకుంటే ఏ దుకాణం పై బోర్డు చూసినా తమిళ్లోనే ఉంటుంది, ఏ ఆఫీస్ బోర్డు చూసినా తమిళ్లోనే ఉంటుంది. కానీ ఆంధ్ర రాష్ట్రము, తెలంగాణలో, మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో తమిళ్, తెలుగు, ఇంగ్లీషు, హిందీ ఇలా చిత్తూరు జిల్లాల్లో ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ వైపు ఉర్దూ, తెలుగు, ఇంగ్లీష్ మీ అందరికీ తెలుసు ఎక్కడెక్కడ ఏ బోర్డులు ఉంటాయో. కానీ ఇప్పుడు తమిళనాడు మొత్తం తిరగండి, మీకు ఇంగ్లీష్లో బోర్డు కనబడదు. ఏదో మెయిన్ గవర్నమెంట్ సంస్థల్లోనే కనబడచ్చు. అట్లాగే ఈవేళ తెలంగాణ పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రం చాలా ఉత్సాహాలు చూపించి అక్కడ ఉన్న లోకల్ పబ్లిక్ వేరు భాషల్లో బోర్డులు ఉన్న బోర్డులన్నీ, దుకాణాలు కానీ, బస్ షెల్టర్లకు కానీ అన్నిటి కూడా బోర్డులు తొలగించేస్తున్నాయి. ఓన్లీ కర్ణాటక బోర్డు మాత్రమే ఉండాలి, అంటే కన్నడం భాషలోనే. కర్ణాటకలో మైసూరు, బెంగళూరు కొన్ని ప్రాంతాల్లో ఈవేళ చాలా అలజడి జరుగుతుంది. ఈ వార్త వైరల్ అవుతుంది. మన భారతదేశంలోని అన్ని రాష్ట్రాల కంటా తెలుగు రాష్ట్రాలు చాలా గొప్పవని చెప్పుకోవాలి. మనకి ఏ భాష కూడా రాకపోయినా, ఏ రాష్ట్రం నుండి ఎవరొచ్చినా మనం ఆ రాష్ట్ర వ్యక్తులు ఆ భాషలోకి వెళ్ళి మాట్లాడాలని ప్రయత్నం చేస్తాం. ఉదాహరణకు తమిళ్ రాకపోయినా ఆమా ఆ అని వచ్చిరాని తమిళ్లో మాట్లాడతాం. కానీ తమిళనాడులో ఉన్న స్థిరపడిపోయిన తెలుగు వాళ్ళు ఎన్నా సార్, వణక్కం సార్, ఎప్పవరే ఆమా ఇవన్నీ అలాగా వాళ్ళు మన ఇక్కడ నుండి వెళ్ళి ఆంధ్ర నుండి స్థిరపడిపోయిన వాళ్ళు కూడా తమిళే మాట్లాడతారు. ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఈ లాంగ్వేజ్ రాకపోయినా, తమిళ్ రాకపోయినా తమిళ్ మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. కర్ణాటకలో సెటిల్ అయిపోయిన కన్నడియన్స్, ఆంధ్ర వాళ్ళు కన్నడంలో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకు? పక్క రాష్ట్రం తెలంగాణ మన ఉంది, తెలుగు రాష్ట్రం. అక్కడ ఉన్నవాళ్ళు ఈ రోజుకి తెలుగు రాదు అంటారు. ముస్లిమ్స్ కొంతమంది తెలుగు రాదు, హిందీ అంటారు, ఉర్దూ అంటారు, హిందీ అంటారు. హిందీలో మాట్లాడితేనే అర్థం చెప్తారు, సమాధానం చెప్తారు. అలాగే మన రాష్ట్రంలో ఎవరికి వచ్చినా సరే ఆంధ్ర అన్నపూర్ణ అని అంటాం కాబట్టి ఎవరికైనా అన్నం పెడుతుంది ఆంధ్ర. అంతెందుకు, తమిళనాడు నుండి మొత్తం అడుక్కుండే వాళ్ళందరినీ ఎల్లగొట్టేస్తే మన ఆంధ్రాలో వచ్చి అడుక్కుంటున్నారు. విజయవాడలో కొన్ని చర్చిల దగ్గర, కొన్ని దేవస్థానాల దగ్గర, కొన్ని మెయిన్ రోడ్లలో చూస్తే ఎక్కువ శాతం తమిళియన్సే కనబడతారు. తమిళియన్సే కనబడతారు. ఎందుకంటే భాషా ప్రయుక్తి సంఘ వాళ్ళందరూ కూడా, మనం 1956లో తమిళనాడు నుండి ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి కారణం కూడా ఇదే. వాళ్ళు తమిళ్లోనే మాట్లాడేవారు, తెలుగులో మాట్లాడేవాళ్ళు కాదు. మనం మాట్లాడితే మనం చులకనగా చూసేవారు. కాబట్టి ఇవాళ మనం విడిపోవడానికి కావాల్సి వచ్చింది. ఆ రోజున పొట్టి శ్రీరాములు గారు యుద్ధం చేసి, ఆమరణ నిరాదీక్ష చేసి చివరికి ఆయన ప్రాణాలను కూడా అర్పించారు. నవంబర్ 1 మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగేది. కానీ ఈ రోజున మన తెలంగాణతో ఉన్న ఆంధ్ర విడిపోవడంతో ఆ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కూడా గాలికి వదిలేశారు. ప్రభుత్వాలు పట్టించుకుంటలేదు, ప్రజలు అప్పుడప్పుడు అక్కడక్కడ వారికి నివాళులు అర్పిస్తున్నారు. ఈరోజు అదే పరిస్థితి కర్ణాటకలో కూడా బోర్డులు కూడా తుడిపేస్తున్నారు. అన్ని తెలుగు కానీ,
హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఉన్నది. మన రాష్ట్రీయ భాష ఎంత విలువో మన నేషనల్ లాంగ్వేజ్ అది కూడా మనకి హిందీ, అది కూడా అంతే ఇంపార్టెంట్. దానికి కూడా అది కూడా ఉండాలి. ఒక ఇంగ్లీషే కాదు, తెలుగే కాదు, తమ సొంత భాషలే కాకుండా అన్ని భాషల్ని గౌరవించేది ఒక రాష్ట్రం ఏముందంటే అది ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవాలి. హ్యాట్స్ ఆఫ్ టు ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీబడి వాచింగ్ దిస్ ఛానల్. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి.